నమస్తే. అయ్యప్ప మాల దీక్ష మొదటి వారంలోకి మన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది శుద్ధీకరణకు పవిత్రమైన సమయం. మాలధారణం, అయ్యప్ప మాలను ధరించడం ఈ 41 రోజుల వ్రతాన్ని ప్రారంభిస్తుంది. ఇది అయ్యప్ప స్వామికి శరణాగతిని సూచిస్తుంది. ఒక గురుస్వామి మార్గదర్శకత్వంలో ఇది పవిత్రతను సూచిస్తుంది, లోతైన అంతర్గత పరివర్తనను ప్రారంభిస్తుంది. రోజువారీ క్రమశిక్షణ ముఖ్యం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం, చల్లని స్నానాలు మరియు సంధ్యాపూజ. స్వామియే శరణం అయ్యప్ప అని జపించడం మరియు కర్పూర హారతి ఈ ప్రక్రియలో అంతర్భాగం. మాంసం మరియు మద్యపానానికి దూరంగా నలుపు, నీలం లేదా కాషాయ వస్త్రాలతో కూడిన సాత్విక ఆహారం శరీరాన్ని మరియు మనస్సును శుద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక నిర్విషీకరణలో బ్రహ్మచర్యం, కోపాన్ని నియంత్రించడం, ప్రతికూలతను నివారించడం వంటివి ఉంటాయి, తద్వారా అంతర్గత శాంతిని పెంపొందిస్తుంది. భక్తులు ప్రతి ఒక్కరిని అయ్యప్ప స్వామిగా చూస్తారు. వారి పరస్పర చర్యలలో గౌరవాన్ని పొందుపరుస్తారు. ఈ వ్రతం క్రమశిక్షణను పెంపొందిస్తుంది, ప్రతికూల లక్షణాలను అధిగమించడానికి సహాయపడుతుంది, అంతర్గత ఎదుగుదలకు దారితీస్తుంది. నీ ప్రయాణం ఆశీర్వదించబడుగాక. స్వామియే శరణం అయ్యప్ప.